త్వరలో సంక్రాంతి పండుగ రాబోతుంది కదా, మరి అందరూ కూడా ముగ్గుల పోటీలకు వెళ్ళాలని ఉంటుంది. మరి అలాంటి వారి కోసం అది వెళ్ళాలని ఉంటుంది, కానీ వెళ్ళలేకపోతారు. ఎందుకంటే ముగ్గులు రావు, అండ్ అక్కడ చుక్కల ముగ్గులు అండ్ కాన్సెప్ట్ అనేది కంపల్సరీ కావాలి అంటారు. చాలామందికి రాకుండా టెన్షన్ పడి ఇంట్లోనే ఆగిపోతారు కదండి. అలాంటి వాళ్ళ కోసమే ఈ సింపుల్ ముగ్గు అండ్ టిప్స్ కూడా ఈ ముగ్గు రూపంలో చెప్పబోతున్నానండి. ముందుగా మనమైతే 10 చుక్కలు 4 వరుసలు 4 వచ్చే వరకు పెట్టుకోవాలండి. ఇట్లా చిన్న ముగ్గు ఎందుకు చెప్తున్నానంటే అందరికీ కూడా ఈజీగా ఉండాలి. పెద్ద ముగ్గు ఒకటేసారి చెప్తే అర్థం కాదు కదండి, అందుకోసమని ఇలా చెప్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా 4 లైన్స్ 4 వచ్చే వరకు స్ట్రెయిట్గా పెట్టుకోవాలండి. అక్కడ చుక్కుల ముగ్గుతో పాటు సంక్రాంతి కాన్సెప్ట్ అంటే పాలు పొంగించకుండా హరిదాసు అండ్ మనకు కలశం ఇట్లా ఇవన్నీ కూడా అడుగుతారు. కాన్సెప్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. అందుకని చిన్న చుక్కల ముగ్గు సెలెక్ట్ చేసుకోవడం వల్ల కాన్సెప్ట్ అనేది మనం తొందరగా ఫినిష్ చేయగలుగుతాము. అందుకనేసి మీకు చిన్న చుక్కల ముగ్గే చెప్తున్నానండి. మనం 25 చుక్కల ముగ్గు 30 చుక్కల ముగ్గు సెలెక్ట్ చేసుకోవడం వల్ల అక్కడ కాన్సెప్ట్ అనేది ఫినిష్ చేయలేకపోతాం. వాళ్ళకి మెయిన్ కాన్సెప్ట్ కూడా ఉండాలండి. ఇలా 4 వచ్చే వరకు పెట్టుకోవాలి మనం. ఇట్లా క్రాస్ నుంచి లైన్స్ తీసుకోవాలండి. ముందుగా స్ట్రైట్ ఫార్వర్డ్లో తీసుకుంటే ఏంటి అంటే ముగ్గు అనేది కరెక్ట్గా రాదు. ఓకేనండి. సేమ్ ఇటు సైడ్ కూడా అలానే క్రాస్లో తీసుకోవాలి. ఈ చుక్క నుంచి ఈ చుక్కకు కలుపుకోవాలి. సేమ్ ఇటు సైడ్ కూడా అలాగే కలుపుకోవాలండి. మిగిలిన చుక్కలను ఇలా 2 లైన్స్తో సరి చూసుకొని ఇలా వేసుకోవాలండి. ఇలా 4 సైడ్స్లో కూడా ఇలా వేసుకోవాలి మనం.
మధ్యలో కొంచెం కలర్ అట్రాక్షన్ కోసం ఎల్లో అండ్ రెడ్ పెట్టుకోవాలండి. అక్కడ కాంపిటీషన్లో అయితే గొబ్బెమ్మలు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ఓన్లీ ట్రయల్ కోసం కాబట్టి నేను ఇలా కలర్ వేసుకుంటున్నాను. వీటిలో కూడా మనం ఇలా వేసుకుంటే అక్కడ అట్రాక్షన్ అనేది చాలా బాగుంటుందండి. ఎందుకంటే సింగిల్ కలర్ కాకుండా ఇలా 3 కలర్స్ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. చూసారండి, జస్ట్ 10 to 15 మినిట్స్లో మనకైతే ముగ్గు అనేది అవుతుంది. అక్కడ మెయిన్ కావాల్సింది ఏంటంటే వాళ్ళు ఎలాంటి ప్లేస్ ఇచ్చినా కూడా మనం టెన్షన్ పడకుండా ముగ్గు అనేది మంచిగా చేసుకుంటే మనకు ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ అయితే రావడం జరుగుతుందండి. నాకైతే లాస్ట్ ఇయర్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చాలా షాక్ అయిపోయినాయండి. ఎందుకంటే 8 ఇయర్స్ నుంచి వెళ్తున్నా కానీ ఫలితం అనేది దక్కలేదు. సెకండ్ థర్డ్లో వచ్చింది. స్టార్టింగ్ అయితే కన్సోలేషన్ ప్రైజెస్ వచ్చాయండి. సారీస్ 1500 రూపీస్ సారీస్ అయితే వాళ్ళు ప్రజెంట్ చేశారు. ఒక 10 to 15 మెంబర్స్ వరకు చేశారు. అందులో నాకు స్టార్టింగ్ వచ్చింది 4th ప్రైజ్ అండి కన్సోలేషను. అలాగే తర్వాత సెకండ్ నుంచి థర్డ్ నుంచి లాస్ట్ ఇయర్ ఫస్ట్కి వచ్చానండి. 6 grams గోల్డ్ వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అది మీ అందరితో పాటు నేను యూట్యూబ్లో కూడా షేర్ చేస్తున్నాను. నా వీడియోస్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి చూస్తే తెలుస్తుందండి. చూసారా, 10 to 15 మినిట్స్ అండి. ఎక్కడ కూడా వీడియో కట్ చేయకుండా మొత్తం తీశానండి. ఎందుకంటే కొంతమంది స్పీడ్ టైమర్లో పెడతారు కదా వీడియో. నేను అలాంటి స్పీడ్ టైమర్ కాకుండా డైరెక్ట్గా వీడియో తీయడం జరిగిందండి. ఎందుకంటే మీకు కూడా ఎంత టైం పడుతుందో అనేది తెలుస్తుంది కదండి, అందుకోసమని. ఓకేనా అండి, చూడండి ఇప్పుడు ఎంత బాగుందో. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ సపోర్టు మాకు ఎప్పటికీ కావాలి. అలాగే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అందుతుందండి ఇలా చేయడం వల్ల. ఈ వ్యాలిడ్ ప్లేస్లో మీరు ఏ కలర్ వేరే కావాలన్నా వేసుకోవచ్చు. కాకపోతే ముగ్గు కాన్సెప్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. సంక్రాంతి అనగానే కేవలం చుక్కల ముగ్గే చాలామంది సెలెక్ట్ చేసుకొని పోతారు. అక్కడ కూడా అడిగేది చుక్కల ముగ్గే. కానీ కేవలం చుక్కల ముగ్గే వేస్తే ప్రైజెస్ అనేది అనౌన్స్ చేయరు. దాంతోపాటు కాన్సెప్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. అందుకని కలర్ కాంబినేషన్ చూస్తారు. ప్లస్ గొబ్బెమ్మలు, హరిదాసు, రంగవల్లులు ప్రతి ఒక్కటి కూడా అక్కడ కంపల్సరీ ఉండాలండి. ఇప్పుడు నేను అవుట్లైన్ వచ్చేసి గ్రీన్ కలర్ వేసుకుంటున్నానండి. నేను టైమర్ అనేది ఎక్కడ కూడా కట్ చేయకుండా డైరెక్ట్ లైవ్లోనే వేస్తున్నానండి వీడియో అనేది. మీరు కూడా చూడండి ఎంత టైం పడుతుంది, ఎలాంటి ముగ్గు వేస్తే ఎంత టైం పడుతుంది అనేది తెలియడం కోసమే నేను వీడియో అనేది కట్ చేయకుండా డైరెక్ట్గా వీడియో తీస్తున్నానండి. ఇట్లా మీరు జల్లెడ కానీ జాలి కానీ వాడడం వల్ల కలర్ ఎక్కువ పోతుంది అనుకుంటారు, కానీ నీట్గా వస్తుంది. ప్లస్ కాన్సెప్ట్ అనేది మనం తప్పుంటే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందండి. అందుకని ఇట్లా ట్రై చేయండి. ఇప్పుడు కూడా కాన్సెప్ట్కి వెళ్ళేటప్పుడు కలర్స్ అనేది కొరతతో తీసుకెళ్ళకండి.
ఎక్కువ తక్కువ తీసుకెళ్ళండి, మిగిలిన పర్లేదు కానీ అక్కడ సరిపోకుంటే ఎవరు సపోర్ట్ చేయరు, ఎందుకంటే కాంపిటీషన్ కనుక. అందుకని మీకు అయితే ముందుగానే రెడీ చేస్తున్నాను. ఓకేనా అండి. ఇప్పుడు మనం మళ్ళీ సైడ్లో చుక్కలు ముగ్గు వేసుకుందామండి, ఎందుకంటే అక్కడ చుక్కలు అనేది ఎక్కువగా చూపించాలి అంటారు. ఈ ముగ్గు తర్వాత నెక్స్ట్ వీడియోలో హరిదాసు సంక్రాంతి కాన్సెప్ట్ అన్నాను కదండి, అవన్నీ చూపెడతాను. ఎందుకంటే ఇప్పుడు కలర్స్ తక్కువగా ఉన్నాయి, మనకు కలర్ కాంబినేషన్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. ఒకే వీడియోలో అవన్నీ చూపించాలంటే మనకు వీడియో అనేది చాలా లెంత్ ఎక్కువైపోతుంది కదండి, అందుకని అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది చుక్కలు లేకుండా ప్లస్ మనకు అవన్నీ వచ్చే విధంగా చూపిస్తాను. అది మనకు సంక్రాంతి హరిదాసులు, పాలు పొంగిచ్చేయకుండా, గొబ్బమ్మలు, నవధాన్యాలు అండ్ రైతు గురించి అవన్నీ కూడా ముగ్గు రూపంలో చూపిస్తానండి. నేను నెక్స్ట్ వీడియోలో అవి చూపిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ వీడియోలు అనేది చూడండి. ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఈ ఇయర్ మీకు సంక్రాంతి కాన్సెప్ట్ అనేది ఈజీగా వస్తుంది. ఇంకా 20 days ఉంది కదండి టైం అనేది, అందుకని మీకు ముందుగా నేర్చుకోవడం వల్ల కొంచెం హెల్ప్ చేసిన దాన్ని అవుతాను అని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే చాలామందికి వెళ్ళాలి కాన్సెప్ట్కు అనేది ఉంటుంది, కానీ ఎలా చేయాలి, ఎట్లా ఎంత క్వాంటిటీలో కలబడుతుంది అనేది తెలియదు కదండి. అందుకోసమనే నేను చెప్తున్నానండి. అక్కడ కాన్సెప్ట్లో అనేది మనకైతే ఎవరు చెప్పరండి, ఇంత క్వాంటిటీ పడుతుంది, ఇలా వేసుకుంటే బాగుంటుంది ముగ్గు, ఇలా వేసుకుంటే మీకు ఫ్రైడ్ అనేసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఎవరు చెప్పరండి. నాకు తెలవడానికి కూడా దాదాపు 6 to 7 years పట్టిందండి. ఎందుకంటే మనం చూస్తే అర్థం కాదు, ఎవరైనా చెప్తేనే అర్థమవుతుంది. అందుకని నేనైతే నాకు అర్థమైంది, నేను అనుభవించాను కాబట్టి మీ అందరితో కూడా నేను షేర్ చేసుకుంటున్నాను. ఈ సైలే అనేది 5 చుక్కలు ఒకటి వచ్చే వరకు స్ట్రేట్ చుక్క అండి. ఇది సైల్ అనేది మనకు ఆప్షన్ అండి, చుక్కలు ఎక్కువగా ఉంటేనే కాన్సెప్ట్లోకి అలో చేస్తారు కాబట్టి నేను వేస్తున్నాను. అక్కడ వాళ్ళు టైమింగ్స్ తక్కువగా ఇచ్చినప్పుడు కేవలం ఈ మిడిల్ ముగ్గు మాత్రమే వేసి మీరు క్లోజ్ చేసుకోవచ్చు. ఈ మిడిల్ ముగ్గు వేసినాక సంక్రాంతి కాన్సెప్ట్ అనేది వేసుకోవచ్చు అండి. మనకి ఇక్కడ టైమింగ్స్ అనేది ఎంతవరకు ఇస్తారో అంతవరకు మనం వేసుకుంటే సరిపోతుంది. 1 hour ఇచ్చారనుకోండి, మిడిల్ని మాత్రమే వేసుకోండి. 2 hours ఇస్తే మనకి ఇవన్నీ కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ అక్కడ ప్లేస్ కూడా పెద్దగా ఉందా లేదా అనేది ముందు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ప్లేస్ చిన్నగా ఉందనుకోండి, మనం అనుకున్న కాన్సెప్ట్ అనేది కంప్లీట్ చేయలేము. అందుకని చిన్న ముగ్గు మాత్రమే వేసుకోవాలి, సైడ్లో వేసుకోకండి. అలాగేనా. ఈ సైడ్లో కూడా వేసుకున్నాం అనుకోండి, మనం తొందరపడి లోపలిది ముగ్గు మనకు కాన్సెప్ట్కు సరిపోదు ప్లేసు. ఇక్కడ అంటే మనకు హోమ్లో కాబట్టి ఎంత ప్లేస్ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేసి నేను వేస్తున్నాను, కానీ అక్కడ ప్లేస్ని బట్టి మనం వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా చుట్టూ కూడా అన్ని వైపులా కూడా 5 చుక్కలు వేసి ఒకటి వచ్చే వరకు వేసుకొని కలుపుకుంటూ పోవాలి అంతే.
అయిపోయింది చూసారా. పీకలండి. ఎందుకంటే ప్లేస్ తక్కువ ఇచ్చినప్పుడు మనం అనుకున్న కాన్సెప్ట్ ఫినిష్ చేయాలంటే ఎట్లా చేయాలని చెప్పాను కదా, ఇట్లా హరిదాసులు వేయకుండా ఇట్లా డైరెక్ట్గా వేసుకోవచ్చండి. అక్కడ పీకలు వేసాం కదా, ఇక్కడ మనం చెరుకు గడ వేస్తున్నామండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే బొమ్మలతో సహా వేసి చూపిస్తాను. అలాగే ఇటు సైడ్ కూడా ఒకటి వేసుకుందాం. ఇప్పుడు డమరకం వేసుకుందామండి. ఉన్న ప్లేస్లోనే అడ్జస్ట్ చేసుకోవాలంటే మనకి ఇట్లా కంపల్సరీగా వేసుకోవాలండి. అండ్ ఇప్పుడు కైట్ అండి. సంక్రాంతి అనగానే చిన్నతనంలో మనం కైట్స్ అనేది కంపల్సరీ ఎగరేసేవాళ్ళం కదండి. అక్కడ కాన్సెప్ట్లో కూడా ఇది కంపల్సరీ చూస్తారండి. ప్రతి ఒక్క దానికి కూడా పాయింట్స్ ఉంటాయి, అందుకనే మీకు వివరించి అన్నిటికీ చెప్తున్నానండి. అండ్ హౌస్ వేసుకోవాలి, కైట్స్ వేసుకోవాలి. అండ్ మనకు హౌజ్ ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇట్లా హౌజ్ వేసుకోవాలి. చిన్నగా మన ప్లేస్ ఎంత వీలు ఉంటే అంత పెద్దగా, మనకు పెద్దగా ఇచ్చినప్పుడు పెద్దగా వేసుకోండి, చిన్నగా ఇస్తే చిన్నగా వేసుకోండి. కానీ కాన్సెప్ట్లో అనేది కంపల్సరీగా ఉండాలండి. కాన్సెప్ట్ లేకపోతే కూడా మనకు ముగ్గులకు అలవ్ చేస్తారు, కాకపోతే మనకు అంత కష్టపడడానికి ఫలితం అనేది ఉండదు. ఎందుకంటే ప్రైజెస్లో అనేది పెట్టడం జరగదండి, అందుకోసం చెప్తున్నాను. అలాగే సంక్రాంతికి ముందు సూర్యగ్రహణం అంటారు కదా, భోగి పండుగ, మనకు సూర్యుని అనేది కంపల్సరీ వేసుకోవాలండి ఇక్కడ. ఇప్పుడు ఇంట్లో కాబట్టి కైట్స్కు, సూర్యునికి, హౌస్కు అండ్ మనకు పీకలకు, డమరుకానికి కలర్స్ అనేది వేయలేదు. కాకపోతే అక్కడ కాన్సెప్ట్లో కలర్ అనేది ఇంపార్టెంట్, కలర్ అనేది కంపల్సరీ వేసుకోండి. ఇప్పుడు మనం పాలు ఉంచకుండా అండి. ఇప్పుడు పండుగ టైంలో అయితే మనకు మార్కెట్లో కలర్స్ దొరుకుతాయి, కానీ ఇప్పుడు దొరికాయి కదండి, అందుకని నేను ఉన్న కలర్స్ తోటే మీకైతే ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా కొత్తగా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు కదా, వాళ్ళ కోసం అనేసి నేను ఇలా ప్రాక్టీస్ చేసి చూపిస్తున్నాను. అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ప్రైజ్ గెలుచుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నా ముగ్గు అయితే ఫినిషింగ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను కలర్స్ తీసుకొచ్చాక అన్ని ఐటమ్స్ కూడా చేసి చూపిస్తానండి. చూసారు, ఇందులోనైతే అంతా కాన్సెప్ట్ వచ్చింది. ఓన్లీ అమ్మాయి గురించి ముగ్గు వేయలేదు, ప్లస్ రైతు గురించి కూడా అన్నాను కదా, రైతు గురించి వేయలేదు. మనకి ఎందుకంటే కలర్స్ లేవు, ప్లస్ ఇది మనకు కలర్స్ బాగుంటేనే మంచిగా ఉంటుందండి, అందుకని ఇక్కడ వరకు క్లోజ్ చేస్తున్నాను. మీకు ఎలా ఉందో నచ్చితే కనుక నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటి అంటే ప్రతిరోజు కూడా నేను పెట్టే ముగ్గు అనేది మీకు అందడం జరుగుతుంది, చేయబడుతుందండి. ఎందుకంటే 22 డేస్ ఉంది, ఇవాళ 8th డేట్ అండి. ఈ 22 డేస్లో మీకు ఎంతో ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కొత్త వాళ్ళకైతే. అందుకని ప్రతి ఒక్క రోజు కూడా ఒక ముగ్గు మీకు ముందుకు తీసుకురావడానికి అయితే నేనైతే రెడీగా ఉన్నాను. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చూడండి ప్లీజ్. నాకైతే కరెక్ట్ 20 minutes పట్టిందండి ఈ ముగ్గు వేసుకోవడానికి.